నమస్కారం. ఎలా ఉన్నారు మిత్రులారా? నేను మధ్యాహ్నం ఈ రికార్డింగ్ చేస్తున్నాను. మా ఇల్లు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు కొన్ని ఈ వెహికల్స్ యొక్క శబ్దాలు ఏమైనా వినబడవచ్చు. ఏదేమైనా మన చర్చ మీద దృష్టి పెడదాం. ఏకాగ్రతగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు చూసుకో అని ఇలాంటి వాక్యాలు మనకు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాక్యాలు వినబడుతుంటాయి. నిన్ను నీవు చూసుకో. నిన్ను ఎవరు, నీవు ఎవరు? ఇది ఎవరు చెప్పరు. నిన్ను ఏమిటి, నీవు ఏమిటి? నిన్ను నువ్వు చూసుకో. ఏం చూసుకోవాలో అర్థం కాదు. చూసేవాడెవడు, చూడబడేది ఏమిటి? నిన్ను నీవు తెలుసుకో. తెలుసుకునేవాడెవడు, తెలుసుకోబడేది ఏది? ఈ రెండు ఒకటే. నీ పని నువ్వు చేసావంటావు. నీవు నీ పని వేరు కాదు. అప్పుడు చేసిన పనే నీవు నీ ఆలోచన వేరు కాదు. ఆలోచించేవాడు, ఆలోచించబడేది వేరు కాదు. దయచేసి ఇవి గమనించండి. కాబట్టి ఎన్ని వందల సంవత్సరాలు ఇలాంటి మాటలు విన్నా, వాక్యాలు విన్నా మీకు ఎలాంటి స్పష్టత జీవితంలో రాదు. అవి దేనికి పనికి వస్తాయంటే మళ్ళీ మాటల్ని తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పడానికి బాగా పనికి వస్తాయన్నమాట. ఆయన అలా చెప్పాడు, ఏం చెప్పాడు అనుకున్నారు అంటాడు. ఏం చెప్పాడో ప్రధానం కాదు, అది నీ జీవితం మీద ఎలా పనిచేసింది, నీ జీవితంలో ఎంతవరకు స్పష్టత తీసుకొచ్చింది, ఎంతవరకు విషయాలను నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగావు, ఏం మార్పులు నీ జీవితంలో తెచ్చుకోగలిగావు, దాని ద్వారా నీ జీవితంలో అలజడి తగ్గిందా, నీ సంబంధాలలో ఘర్షణ తగ్గిందా, నీవు ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నావు, నీవు ఎంత శాంతిగా ఉండగలుగుతున్నావు, ఇది ప్రధానం. కాబట్టి ఎన్ని శ్లోకాలు చదివినా నీ శోకం మాత్రం పోదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. శ్లోకాలు చదవడం లేదా ఆ మంత్రాన్ని తీసుకొని నేను ఉచ్చరిస్తున్నాను అంటాడు. ఆ మంత్రం వీడు పొద్దున సాయంత్రం చదివేటువంటి 15-20 నిమిషాల్లో ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి భ్రమలు, భ్రాంతి, ఊహ, ఈ మూడు జాగ్రత్తగా మీరు గమనించండి. ఏదో ఒక భ్రమను తీసుకొని దాన్ని గుడ్డిగా నమ్మి దానివల్ల నీకేదో మేలు జరుగుతుందని అనుకోవడం, అది ఎంత అవివేకము. అది చిన్నపిల్లల చేష్ట. చిన్నపిల్లలు అన్నారు కాబట్టి ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న పిల్లవాడిని సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళారంట. సముద్రం చూసి హాయిగా అక్కడ ఉన్నటువంటి అలలు అవన్నీ చూసి సంబరపడిపోయి కేరింతలు కొడతాడని అనుకున్నారు. వీడు అక్కడ పోయి ఆ ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుకొని అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆ షెల్స్ ఉంటాయి కదా, ఏవి అనేక రకాల చిన్న చిన్న శంకులు అవి ఇవి ఉంటాయి ఒడ్డున, అవన్నీ జమ చేస్తూ అవన్నిటిని ఒక దగ్గర ప్రోగు చేస్తూ బాగా సంబరపడిపోతున్నాడు. సరే ఒక గంట అయిన తర్వాత, సరే మనం ఒకటి అనుకుంటే వాడు ఒకటి చేశాడు, పద ఇంటికి పోదామంటే మీరు వెళ్ళిపోండి, నాకు ఇక్కడే బాగుందన్నాడట. తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దూరంగా ఒక దగ్గర నక్కి దాక్కొని చూస్తున్నారు. 10 నిమిషాల తర్వాత వీడు ఏడవడం మొదలుపెట్టాడు. వాడికి తెలిసిపోయింది. అంటే ఎవరి సమక్షంలో
ఎవరి వద్ద ఉంటే తనకి రక్షణ ఉంటుందో, తన అవసరాలు తీరుతాయో, తనను ఆదరిస్తారో, ప్రేమను పంచిస్తారో అది వాడికి అప్పుడు తెలుసుకున్నాడు. అలాగే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ మీకు రక్షణ ఉందా, అతడు మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలడా, గైడ్ చేయలేడా, మిస్గైడ్ చేస్తున్నాడా, ఎలా తెలుసుకుంటారు మీరు చెప్పండి? అందరూ చేసేటువంటి పొరపాటు ఏమిటంటే వాళ్ళకున్న సమీపంలో, అతి సమీపంలో ఉన్నటువంటి ఎవరో మిత్రుడు చెప్తేనో లేకపోతే మరో బంధువు చెప్తేనో అక్కడ పోతే నాకు చాలా మంచిగా అయిందండి, నా పనులన్నీ అవుతున్నాయని వాడు చెప్తాడు. వాడికి ఇంకొకటి చెప్తే పోయినవాడే వాడు కూడా, వాడికి ఇంకొకడో చెప్తే దాని చేత ప్రేరేపించబడి పోయినవాడే. నువ్వు అలాగే పోయావు. పోయిన కర్మకు పాపానికి వీడి ఏం చేస్తాడంటే బాగాలేదని చెప్పలేడు కదా, కొన్నాళ్ళు అయితే బాగుంది అంటాడు. ప్రారంభంలో చాలా బాగా చెప్తున్నారండి అంటాడు. చాలా బాగా చెప్తే అక్కడికి వెళ్ళక ముందు నువ్వు ఎలా ఉన్నావు, వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నావు, నిన్ను నీవు అర్థం చేసుకోవడం ఈ జన్మలో అర్థం చేసుకోలేవు. నిన్ను నువ్వు అనేది మనిషిని అర్థం చేసుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, నీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, నీ కుటుంబము, నీ మిత్రులు, బంధువులు, వీళ్లతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, వాళ్ళకి ఏమేం చేశావు, వాళ్ళ ద్వారా నువ్వేమేం పొందావు, ఇది ఒక పద్ధతి. రెండవది, నీవు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, నీ ఆలోచనల ద్వారా నువ్వు చేసినటువంటి పనులు, ఆ పనుల ద్వారా వచ్చినటువంటి ఫలితాలు, ఆ ఫలితాల ద్వారా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు, ఈ రెండు రకాలుగా మాత్రమే మీరు మిమ్మల్ని అర్థం చేసుకోగలరు. ఎన్ని వందల పుస్తకాలు చదివినా, ఎన్ని వేల ప్రసంగాలు విన్నా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, ప్రార్థనా మందిరాలకు వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, మునిగిన చోటే 1,00,000 సార్లు మునిగినా మీకు జరిగేది ఏమీ లేదు. నీవు నీ పని వేరు కాదు, ఒకటి. రెండవది, నీవు తర్వాత నీ ఆలోచన వేరు కాదు, 2. 3, నువ్వు చూసేటువంటిది, నువ్వు సంకల్పించిందే, నువ్వు ఏదైతే సంకల్పిస్తావో అదే చేస్తున్నావు. నువ్వు దానికి అనుకూలంగా నీకు ఫలితం వస్తుంది. నువ్వు మామిడి టెంక భూమిలో పెడుతున్నావు, మామిడి చెట్టే వస్తుంది అక్కడ, అరటి చెట్టు రాదు. కాబట్టి నీవు చేసినటువంటి పనులను, వాటి ద్వారా వచ్చినటువంటి ఫలితాలను, ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులను నువ్వు ఒంటరిగా కూర్చొని వీలైతే ఒక పేపర్ మీద రాసుకొని వీటిని నేను ఎందుకు చేశాను, ఎందుకు చేస్తున్నాను, ఒకటి. నేను రోజు ఎందుకు ఈ పద్యాలు, ఈ శ్లోకాలు చదువుతున్నాను, ఈ రకమైనటువంటి ఛాందస్తమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నాను, వాటి ద్వారా నేను ఏం పొందాను, ఇంతకుముందు ఏం పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఏం పొందాను, అలాగే నీ సంబంధాలలో నువ్వు ఏం చేశావు, అలా ఎందుకు చేశావు, అలా చేయవలసినటువంటి అవసరం ఉండిందా, ఏ ప్రభావాలకు లోనై చేశావు, ఈ మూడింటిని మీరు కనుక సమీక్షించుకుంటే మీ జీవితం అద్భుతంగా, మిమ్మల్ని మీరు అద్భుతంగా తయారవుతుంది, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్స్ బాక్స్లో రాయండి, మనం మాట్లాడుకుందాం నిర్భయంగా. నమస్కారం.